ఇదిగోండి మీ లెటర్స్. Read the letters. Worthless and priceless. నయ్య పైసా పనికిరాని మీ అభిమానం. ఈ అభిమానమే మీకు పేరు తెచ్చిపెట్టింది. మీకు నేను చేసినవేవి గుర్తు లేకపోవచ్చు, కానీ నా అభిమానులు వాటిని గుర్తుపెట్టుకొని ఈ లెటర్ల ద్వారానే నా యోగక్షేమాలు అడుగుతారు. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకు. ఈ లెటర్స్ని వెలకట్టలేము. ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళ ప్రేమకి హద్దులుండవు. ఏమనాలో తెలియదు. వాళ్ళకి కావాల్సింది ప్రేమ మాత్రమే. ఇదే నాకు సరిపోతుంది. ఇది ఎప్పుడు ముగిసిపోతుందో అప్పుడు నేను కూడా ఉండను. ఇంకా చెప్పాలంటే నా శ్వాస ఉన్నంత వరకు అది అలా ఉండిపోతుంది. అవునవునులే, మీ యోగక్షేమాలు తెలుసుకోవడానికి వాళ్ళకి అవసరం. ముందు అది పక్కన పెట్టి నాకు 10 కోట్లు ఇస్తే నేను బిజినెస్ చేసుకుంటా. కట్టుకున్న బట్ట తప్ప నాకంటూ సొంతంగా మిగిలింది ఏదీ లేదు. మొత్తం అన్నీ మీ అమ్మ గుప్పిట్లోనే ఉంది. అవునవును, అంతా నాకే ఇచ్చారు. మరి మొదటి పెళ్ళానికి ఎంత ఇచ్చారో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు నైట్కి అవుట్ ఆఫ్ వెళ్తున్నాం. అవుట్ ఆఫ్ ఎక్కడికి? US. యుఎస్? యుఎస్? ఆ, అదేంటి నాకు ఒక మాట కూడా చెప్పకుండా? ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు? నాకు తెలియకుండానే. అవునవును, ఏదో పనిలో పడి చెప్పడం మర్చిపోయాం. ఇప్పుడు చెప్తున్నాంగా. పిల్లోడికి యుఎస్లో చిన్న పనిలో పెట్టి వస్తాను. అప్పటి వరకు ఇల్లు జాగ్రత్త చూసుకోండి. రారా. హాయ్ సార్. ఎవరు? ఈరోజు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఓనర్స్ వస్తున్నారు సార్. ఓనర్? మీరు పొరపడినట్టున్నారు. నేనే ఓనర్ని. సార్ 2 days బ్యాక్ మేడం హౌస్ అమ్మేశారు సార్. దాంతోపాటు కారు కూడా అమ్మేశారు సార్. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉండు, ఇప్పుడే మేడం కాల్ చేస్తాను. ఓకే సార్. The subscriber is currently switched off. Please try after some time. The number you are trying to call is currently not reachable. Please try again later. Wait a minute. సరే సార్. जख्म जो तूने दिए वो अभी तक नहीं भरे, जाता हूँ मैं मैखाना, दर्द को मिटाता हूँ तन्हा, तेरी याद में जलता हूँ वहाँ, तेरी याद में जलता हूँ वहाँ। टूटे हुए दिल का मेरे अर्जी तो सुन ऐ खुदा, दिल तो खिलौना है नहीं, जी
फिर उसने ठुकरा दिया। दिल तो खिलौना है नहीं, टूटे हुए दिल का मेरे अर्जी तो सुन ऐ खुदा, दिल तो खिलौना है नहीं। प्यार का रास्ता है कांटों भरा, फिर भी कदम को रोक ना सका। टूटे हुए दिल को समेटकर मैं निकल पड़ा, रास्ते में एक कारवां मिल ही गया। वो जहां ले जाए मैं तो चला, बस मैं तो चला। मंजिले फासले रास्ते क्यों गुम हो गए, ढूंढता मैं रहा तुम हमसे दूर हो गए। ज़मीं फलक ना आसमां, रिश्ते सब क्यों खो गए। दिल तो खिलौना है नहीं, अर्जी तो सुन ऐ खुदा, दिल तो खिलौना है नहीं, दिल तो खिलौना है नहीं। दिल तो खिलौना है नहीं, उसे कभी ठुकराना नहीं। संभाल के रखना, कहीं टूट जाए तो जुड़ता नहीं। दिल तो खिलौना है नहीं, अर्जी तो सुन ए खुदा, दिल तो खिलौना है नहीं, दिल तो खिलौना है नहीं। ఎవరబ్బా ఈ టైంలో? నమస్తే అయ్య గారు. నమస్తే. నమస్తే. మీ ఫాదర్ ఎలా ఉన్నారు? బాగున్నారయ్యా. ఆహా.
చాలా కాలం అయిందయ్యా మీరు వచ్చి. అవును, 15 సంవత్సరాలు అయింది. సార్ బ్రేక్ఫాస్ట్ రెడీ సార్. ఓకే, ఐ ఆమ్ కమింగ్. నాన్నగారు సార్ వచ్చారు, స్నానానికి వెళ్ళారు. అవునా? ఆయన స్నానం చేసి వచ్చే లోపల టిఫిన్ రెడీ చేసి పెట్టరా. టిఫిన్ రెడీ అయిపోయింది, పిలిచాను వస్తాను చెప్పారు. నమస్తే. నమస్తే అయ్య గారు. ఎలా ఉన్నావు వీరయ్య? మీ దయ వల్ల బాగానే ఉన్నాను అయ్య గారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు సేవ చేసుకోలేకపోతున్నాను. మీకు తోడుగా నా కొడుకున్నాడు, అన్ని పనులు చేసి పెడతాడు. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే కింద డ్రైవర్ ఉన్నాడు. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు, మళ్ళీ కలుద్దాం. అమ్మా గీత. బాబాయ్. చెప్పండి బాబాయ్. అయ్యగారు వచ్చారు, ఆయన జాగ్రత్తగా చూసుకోమ్మా. ఆయన నీ తండ్రి లాంటి వాడు. సరే బాబాయ్. ఆ ప్రసాదు ఓ పని చేస్తే ఒకటి మర్చిపోతాడమ్మా, నువ్వు వెళ్ళి కాస్త చూసుకో. సరే బాబాయ్, నేను చూసుకుంటాను. మీ డాడీ తిన్నారా? తిన్నారు సార్. నాన్నగారు మన ట్రస్ట్ గురించి ఏమీ అడగలేదే అని అడగమన్నారు సార్. నాకు తెలుసు, అది ఎలాగైనా బాగానే ఉంటుంది, ఎందుకంటే మీరంతా నా మనుషులు. మీ చెల్లెలా? నా చెల్లి లాంటిదే, మన హీరో గారి దూర బంధువు సార్. వాట్స్ యువర్ నేమ్? గాయత్రి సార్. నైస్ నేమ్. వాట్ ఆర్ యూ డూయింగ్? MBA సార్. గుడ్. మన ట్రస్ట్ లావాదేవీలన్నీ తనే చూసుకుంటుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. యూ షుడ్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. హలో నాన్న, మన హీరో గారి ఫోను. హలో, నమస్తే హీరో గారు. వెర్ ఈజ్ ఆర్ఎస్? సార్, ఆయన ఇక్కడే ఉంటున్నారు ఒక నెల రోజుల నుంచి. ఆల్ రైట్, ఎట్ ది ఫార్మ్ హౌస్? అవును సార్. ఓకే, ఐఎమ్ కమింగ్. సీ యూ, బాయ్. ఓకే, అలాగేనండి. ఒరే ప్రసాదు, హీరో గారు వస్తున్నారా? ఆయన రూమ్ క్లీన్ చేసి పెట్టరా. హీరో గారా? ఎప్పుడు వస్తున్నారు? ఇవాళ రేపట్లో వస్తారా? రేపా? సరే.
ఆర్ యూ గోయింగ్ సార్? టు ది హాస్పిటల్. ఏమైంది సార్? జనరల్ చెకప్. కీస్ నాకు ఇవ్వు, నేను డ్రైవ్ చేస్తాను. మే ఐ కమ్ ఇన్? నమస్తే హీరో గారు. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నానండి. హలో, హౌ ఆర్ యూ మై ఫ్రెండ్? హాయ్ మై డియర్ ఫ్రెండ్, వెల్కమ్ వెల్కమ్ టు ఇండియా. ఎలా ఉన్నావు? ఏదోరా, బతికే ఉన్నాను. నేను చూడంగానే సంతోషంగా ఉంది. ఇంకేంటి? ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైం. ఎలా ఉన్నావు? వాట్ హ్యాపెండ్? ఆర్ యూ ఆల్ రైట్? I was calling and your number was switched off. Then I called Viraya and he told me that you are here. So, here I am. ఏంటి, నువ్వు బాగానే ఉన్నావా? బతికే ఉన్నాను రా. Listen, I've got some news for you. యా. One of my friend who's into doing and making movies, he's opened up a new OTT. And he wants to do a biopic on you. He's a big fan of you, and I really want you to speak to him. All right? I'll just give him a call. ఇప్పుడు ఎందుకురా? Just have ఇప్పుడేం a వద్దు. word. మాట్లాడు ఒకసారి. జస్ట్ ఒకసారి మాట్లాడు. సరే, ఓకే. Hello. Hi, dude. Yep, I'm sitting with your favorite person here. Yes. The same great man. Why don't you speak to him? All right, just hold on.
హలో. Hi Raviji. I'm really glad to speak with you. I heard about you. And I became a big fan of you. ఓకే, థ్యాంక్స్ అమ్మా. And I love your lyrics, ఓకే. poetry and dialects too. ఓకే. Coming to the point, I have started YouTube and OTT channel. So for that, I need your biopic, sir. బయోపిక్ తీసేంత గొప్పవాడిని కాదమ్మా. నాలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. You don't know how many followers you have. And you are the inspiration for the youth. ఓకే. I will send my reporter to you, sir. ओके. Thank you, Ravi, spending your valuable time with me. Thank you so much. ఓకే, థ్యాంక్స్. బాయ్, సీ యూ. Okay, bye, Raviji. Okay. How's your wife and son? ఇదిగోండి మీ లెటర్స్. నయ్య పైసా పనికిరాని మీ అభిమానం. हाँ हाँ, सब कुछ मुझे दिए सो। किसको पता पहली बीवी को कितना दिया। घर कब्जा लेने के लिए मालिक आ रहे साहब। 2 दिन पहले मैडम घर भेज दिए सर, और साथ में कार भी भेज दिए सर। क्या बक रहे हो? The subscriber is currently switched off. The number you are trying to call is currently not reachable. Please try again later. Okay, Wadley. I'm there for you now. Relax. Relax. ఓకే, నువ్వు నాతో పాటు 1-2 రోజులు అయితే ఉంటావు. మరి నీకు పిల్లలు లేకపోయినా నీకు భార్య అయితే ఉందిగా. Wife. Yes. For me, it's done. It's all over. ఎస్. ఈయనేంటి ఇక్కడ ఉన్నాడు? ఆంటీ, మీకు వాట్సాప్లో ఫోటో పంపించా, చూసి షాక్ అవ్వకండి. లైన్లో ఉంటా, చూడండి. ఓకే. ఇది ఏంటి? వాళ్ళు వెళ్ళాక పైకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే గత 12 సంవత్సరాలుగా ఫీజు కడుతూ ఆ అమ్మాయిని పెంచి పోషిస్తున్నాడు. హాస్టల్ రిజిస్టర్ బుక్ ఓపెన్ చేసి చూస్తే ఆ అమ్మాయి పక్కన పేరు ఫాదర్ అని ఉంది. ఇదే విషయం బయట ఎవరికి ఎంత తెలిస్తే అంకుల్ ఇమేజ్ ఏమైపోవాలి. ఈ విషయం గురించి పర్సనల్గా అంకుల్ మీరే అడగాలి. అందుకే మీకే సీక్రెట్గా చెప్తున్నానండి. బాయ్. Hello. Good evening. Let's have some coffee. ఎందుకు? అక్కడ కాఫీ ఇవ్వలేదా? కాఫీ? ఏం మాట్లాడుతున్నావు?
ఏంటి? వాట్ ఆర్ యూ టాకింగ్? మీరు దాచిన చీకటి రహస్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హ్యావ్ యు గాన్ మ్యాడ్? మనకి పిల్లలు పుట్టలేదని మీరు వేరే పెళ్లి చేసుకుంటారా? అంతేకాకుండా తనకి పుట్టిన అమ్మాయిని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారా? మీరు చేసిన పని నాకు తెలియదు అనుకుంటున్నారా? ఏమంటున్నావు? వితౌట్ ప్రూఫ్ యూ కెనాట్ టాక్ లైక్ దాట్. ఫస్ట్ నో ద ట్రూత్ అండ్ దెన్ టాక్. ఏంటి? ఎస్, నో ద ట్రూత్ అండ్ దెన్ టాక్. ఆన్సర్? దీనికి సమాధానం ఉందా? చెప్పండి. మీ దగ్గర సమాధానం లేదు కదా? నో డాక్టర్. దీనికి సమాధానం లేదు కదా? దీనికి సమాధానం దొరికాక అప్పుడు కాల్ చేయండి. నేను వస్తాను. అప్పుడు వరకు గుడ్ బై. Shit! I've got some work to catch up on. I'll catch you later. ఓకే, All right? You take care. మంచిది, కలుద్దాం. Excuse me. Okay, sir.
ఎవర్రా బాబు ఈ టైంలో పని చేసుకునేవారు? ఎవరు కావాలి? సార్ని కలవాలి. ఎవరు? సార్, నేను రిపోర్టర్ని. ప్లీజ్ కమ్ ఇన్. సార్, మీ ఫ్రెండ్ యూఎస్ఏ నుంచి కాల్ చేశారు మీ బయోగ్రఫీ తెలుసుకోవడానికి. ఓకే. మీ బయోపిక్ కోసం వచ్చాను. సార్, మీరు పుట్టి పెరిగింది చదువుకున్నది ఎక్కడో చెప్తారా? దాని గురించి పూర్తి వివరాలు చెప్తారా? అవునమ్మా, కాకుంటే అవన్నీ గుర్తు చేసుకోవాలి. సార్ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళ ఫ్రెండ్ ఉండేది కూడా ఇక్కడే. ఇవన్నీ నీకెలా తెలుసు గాయత్రి? వేరే అంకుల్ చెప్పారు సార్. అవును, వాడికి నా గురించి అన్నీ తెలుసు. వాడు నా ఫ్రెండ్. అయితే నీతోనే నాకు చాలా పని ఉంది. సార్ గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. ఓకే మేడం, తప్పకుండా అప్డేట్ చేస్తా. సరే సార్, నేను వెళ్తాను. నెక్స్ట్ వీక్ కలుస్తాను. ఓకే, బాయ్ మేడం. బాయ్ సార్. బాయ్. ఓకే అమ్మా, బాయ్. గాయత్రి, యా సార్. ఐ ఆమ్ ఫీలింగ్ లిటిల్ సఫోకేటెడ్. కొంచెం బయటికి వెళ్దామా? ఓకే, విల్ గో సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కార్ కీస్ నాకు ఇచ్చేయి. ఓకే సార్. సార్, కొబ్బరి నీళ్ళు తాగుదామా? కబుర్ బండవయ్యా. నా చిన్నప్పుడు స్కూల్ని చూపించినందుకు చాలా ఆనందంగా ఉంది గాయత్రి.
గాయత్రి కొంచెం నీళ్లు తీసుకురా. సార్ 5 minutes డ్రెస్ చేంజింగ్. త్వరగా. సార్ థ్యాంక్ యూ. సార్ అంకుల్ వచ్చారు. రారా రా రా, కూర్చోండి. ఏంటి డల్గా ఉన్నావు? టాబ్లెట్ వేసుకున్నావా? నాకేం కాలేదు కానీ లోపలికి వెళ్ళి నా టాబ్లెట్స్ తీసుకురా. ఓకే, ఐల్ గెట్ ఇట్. కూర్చోండి. ठीक ఏమైంది? నిజం చెప్పు, క్యా బాత్ హై? ఫస్ట్ గివ్ మీ ద టాబ్లెట్స్. ఏం లేదురా, కొంచెం దగ్గు అంతే. టాబ్లెట్ వేసుకున్నాగా తగ్గిపోతుంది. గీతా, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ అంకల్. సార్ ఓకే. I'll be back soon. పోయి సార్ని తీసుకురా. సరే. సార్ డిన్నర్ సార్. నో. సరే సార్. సారు వద్దన్నారు. ఏంటి వద్దన్నారా? టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, నువ్వు కలిపి తీసుకురా, నేను వెళ్తున్నా, సరేనా? ప్రసాద్, టాబ్లెట్స్ వేసుకోవాలి, తినడానికి ఏమైనా ఇస్తావా? అక్కడే ఉన్నాయి, మీరు వెళ్ళి తీసుకోండి. ప్రసాద్, అయ్యగారు నేను పైకి వెళ్తున్నాను. రూమ్ క్లీన్ చేసి ఉందా? క్లీన్ చేసే ఉంచాను సార్, మీరు వెళ్ళొచ్చు. ఓకే, సరే పైకి వెళ్తున్నా. డబ్బు, అధికారం ఎప్పటి వరకు మనతో ఉంటాయో లోకం మన వెంట పరిగెడుతుంది. ఎప్పుడైతే ఈ డబ్బు, అధికారం మన నుండి వేరైపోతాయో లోకం కూడా మనల్ని మర్చిపోతుంది. ఇది చేదుగా అనిపించినా ఇదే నిజం.
ప్రసాద్ అన్న, చెప్పు. సార్ ఎక్కడ ఉన్నారా? కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? చూడలేదు. ప్లీజ్ రా, చెప్పరా. దేనికో చెప్పు, చెప్తా. ప్లీజ్ రా, చెప్పు. దేనికో చెప్పు, చెప్తాను. అదేరా, వాళ్ళ చిన్ననాటి స్నేహితుడిని కలుస్తా అన్నారు, తీసుకెళ్దామని. అదా సంగతి. పైనున్నారు, వెళ్ళు. ముందే చెప్పొచ్చుగా. హాయ్, కూర్చోండి. హాయ్ సార్. చెప్పు. సార్, ఈరోజు మీ చిన్ననాటి స్నేహితుడిని కలుద్దాం అనుకున్నారు కదా? ఓ షిట్, మర్చిపోయాను. ఇప్పుడు వెళ్దామా? సరే సార్. వెళ్దాం. సార్, గుర్తొచ్చింది. నా ఫ్రెండ్ సంజు కదా. ఇదిగో తీసుకోమ్మా. హాయ్ అండి. ఏంటి ఈరోజు ఏమైనా స్పెషలా? అవునమ్మా, నా ఫ్రెండు పాటల రచయిత రవిశేఖర్ పుట్టినరోజు. రవి మీ ఫ్రెండా? అవునమ్మా. మరి ఫ్రెండ్ అయితే మీరు ఈ స్టేజ్లో, ఆయన ఆ స్టేజ్లో, మీరు సహాయం అడగలేదా, లేకపోతే ఆయన చేయలేదా? నేను ఎలా ఉన్నాను, తను అలా ఉన్నాడని మేమందరం ఎప్పుడూ అనుకోలేదమ్మా. కానీ నాకు మంచి స్నేహితుడు. నేను అతన్ని కలవాలంటే ఎంతోమందిని దాటుకుని వెళ్ళాలి. అది నాకు ఇష్టం లేదు. తను ఎంత బిజీలో ఉన్నా నన్ను గుర్తుపడతాడు. నీకు ఇంకో విషయం తెలుసా? నేను ఎలా ఉన్నానంటే మొదట అతనే బాధపడతాడు. అందుకని తనకు కనిపించకుండా, తనని బాధ పెట్టకుండా మా స్నేహాన్ని ఎలా కొనసాగిస్తున్నాం. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, మా ఫ్రెండ్ని ఎలా గుర్తు చేసిన. అవునా? ఓకే సార్, మీ ఫ్రెండ్కి హ్యాపీ బర్త్డే చెప్పానని చెప్పండి. మంచిది. Excuse me, doctor. Yes. Can I come in? Yeah, please come in. Hi, please sit down. ఈయన మీకేమవుతారు? He's more than a brother to me. ఓ ఓకే. ఓకే, ఆయనకి క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది. ఇంకా 1 month నుంచి బతకలేరు. Is there any way out, doctor? Can we take him abroad for treatment? మన చేతిలో అయితే ఏమీ లేదు, అంతా పైవాడిదయ్యా. అంతకు మించి మన చేతిలో ఏమీ లేదు. Okay, doctor. Thank you. యా, థ్యాంక్ యూ. I met the doctor. అంటే నీకు అంతా తెలుసు అన్నమాట.
అయినా నాకు బతకాలని లేదు. నాకు బ్రతకాలన్న కోరిక లేదు. మొత్తం అయిపోయింది. నేను నా భార్యకి చేసిన ద్రోహం చిన్నది కాదు. తను ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కనీసం నేను ఆపలేకపోయాను. నాకు నా ఎగు అడ్డం వచ్చింది. 8 ఏళ్ల పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది నా మొదటి భార్య. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారని తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. అందుకే భగవంతుడు ఈ విధంగా శిక్షించాడు. నా రెండో భార్యకి కొడుక్కి నా డబ్బు కావాలి కానీ నేను కాదు. అందుకే నన్ను ఇలా అనాథగా వదిలి వాళ్ళ ద్వారా వాళ్ళు చూసుకున్నారు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నా జీవితం ఏమవుతుంది నాకు తెలియడం లేదు. చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏది తెలియదు నాకు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. I have to share some secret with you. ఏంటది? Your destiny has been kind to you. Yes, I know where your daughter is. అంటే దానికి అర్థం నా కూతురు ఎక్కడుందో నీకు తెలుసా? The girl who's been taking care of you, Gayatri, she is your daughter. అవునా? నిజమా? అన్నయ్య 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 Priya, what happened? ఇంకా నేను బ్రతకనన్నయ్య. Doctor, don't talk like that. Don't talk like that. Doctor, what happened, doctor? నేను ఇంకా బ్రతకనన్నయ్య. నువ్వే నా కూతుర్ని చూసుకోవాలి. You can't leave. You can't go. You have to take care of your daughter. తను నా కూతురని ఎవరికీ తెలియనివ్వకన్నయ్య. Doctor! నేను నా భార్య బిడ్డలకు చాలా ద్రోహం చేశాను. ఇప్పుడు ఎలా గాయత్రి దగ్గరికి వెళ్ళి నేనే నీ తండ్రిని అని చెప్పగలను? తనని ఎలా క్షమాపణ అడగలను? నేను ఎలా ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళగలను? నేనే నీ తండ్రిని ఎలా చెప్పగలను? తనని ఎలా క్షమాపణ అడగలను? హౌ విల్ షీ యాక్సెప్ట్ మీ యార్? టెల్ మీ, హౌ విల్ షీ యాక్సెప్ట్ మీ? I'll see you tomorrow morning. In the meantime, you take care. Gayatri. Gayatri. ఏంటి అంకుల్ నాకు ఈ శిక్ష? ఆయన నా తండ్రా? మమ్మల్ని మోసం చేశారా? అతనికా ఇన్ని రోజులు నేను సేవ్ చేసింది లేదు అంకుల్. ఇక ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉన్నాను. ప్లీజ్ అంకుల్ నన్ను హాస్టల్లో డ్రాప్ చేసేయండి. Relax, Gayatri. Relax. Whatever is happening for good. Call it karma or call it wish of. But your dad is going through the last phase of his life. So whatever days he's alive, I want you to take care of him as a good daughter. You cannot leave him like this. Please, be there as a good daughter. Please, serve him well. రే అన్నయ్య లేవరా ప్లీజ్. అన్నయ్య అన్నయ్య లేవరా. రే అన్నయ్య అన్నయ్య. అంకుల్ సార్ సార్ అంకుల్ అంకుల్ ప్లీజ్ లేవండి. అంకుల్ 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 సార్ అన్నయ్య. ఏం చేయాలి నాకేం అర్థం కావట్లా. నన్ను మా వాళ్ళని మోసం చేసి
వద్దా? ఏం అర్థం కావట్లేదు. నువ్వే నా కూతురని తెలిసిందమ్మా. తెలిసినప్పటి నుంచి నాకు బతకాలనిపిస్తుందమ్మా. మీ అమ్మకు చేసిన ద్రోహం ఈ రోగం వచ్చి పడిందమ్మా. ఇప్పుడు నాకు బ్రతకాలనిపిస్తుందమ్మా. వీలైతే నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించమ్మా. క్షమించమ్మా. నాన్న, నేనున్నాను. అమలా చూసుకుంటాను. రవి సక్సేనా అనబడే నేను పూర్తి స్థిరచిత్తంతో రాస్తున్న వీలునామా ఏమనగా, నాకు సంబంధించిన ట్రస్ట్ బాధ్యత వ్యవహారాలన్నింటినీ నా ఆప్తమిత్రుడు సంజయ్ ఖన్నా మరియు నా పుత్రిక గాయత్రులకు అప్పగిస్తున్నాను. నాకు సంబంధించిన స్థిర చర ఆస్తులన్నీ నా ఏకైక పుత్రికైన గాయత్రికే చెందుతుంది. నా జీవిత చివరి దశలో నేను ఉన్న ఇల్లు నాకెంతో నమ్మిన బంటైన వీరయ్య కుమారుడు ప్రసాద్కు చెందుతుంది. ఇట్లు రవి సక్సేనా. ఏంటిది? చెల్లి, ఇది టేబుల్ మీద ఉంది. ఏంటిది? ఏంటిదో చూడు. సరే అన్నయ్య. అమ్మా గాయత్రి, నీతో ఉన్న ఈ కొంతకాలం నేను ఎంతో ఆనందంగా బతికానమ్మా. నువ్వు నన్ను అమ్మలాగా చూసుకుంటానన్న మాటకి నాకు మళ్ళీ బతకాలని బతుకు మీద ఆశ కలిగింది. కానీ ఈ జన్మకు అర్హత లేదమ్మా. నేను మీ అమ్మకు చేసిన ద్రోహానికి ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. దాన్ని అనుభవించాను. కానీ నిన్ను కలిసిన తర్వాత నాకు కొంతైనా జీవితంలో సంతృప్తి దొరికింది. కానీ నా జీవితాన్ని చిన్న వెళుతుందమ్మా. అది నువ్వే తీర్చాలి. మనం, అమ్మ, నువ్వు
నేను కలిసి ఆనందంగా గడిపిన ఇల్లు చేజారిపోయింది. దాన్ని ఎలాగైనా తిరిగి నువ్వు సాధిస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుందమ్మా. అలాగే నా స్నేహితుడు పాపం, వాడికి ఒక ఇల్లు, జీవనాధారాన్ని నువ్వే ఏర్పాటు చేయాలి. వాళ్ళ కుటుంబం వీధిని పడకుండా నువ్వే ఆదుకోవాలి. తల్లి, ఇదే నా చివరి కోరిక. నా కోరిక తీరుస్తావు కదమ్మా? పక్కనే ఉన్న టేబుల్ రాలో కవర్ ఉంటుంది, అది రిపోర్టర్కి చేరాల్సిన నా బయోపిక్. ఇట్లు మీ నాన్న. రే అన్నయ్య, హౌస్ బ్రోకర్ సీను నెంబర్ నీ దగ్గర ఉందా? ఉంది. కాల్ చేసి మాట్లాడతా. ఇదిగో రింగ్ అవుతుంది. హలో హలో, శ్రీను గారు, మా ఇల్లు మళ్ళీ మాకు కావాలండి. ఇంతకు మీరెవరు? ఏ ఇల్లు? నేనా రవి సక్సేనా గారి మొదటి భార్య కూతుర్ని, ఆర్ఎస్ ఫౌంडेशन चेयरमैन గాయత్రిని. हाँ मैडम, आप ఓకే మేడం, मैं ट्राई करके बताता हूँ మేడం. ట్రై చేయడం కాదు సీను, ఉన్న రేటు మీద ₹1,00,00,000 ఎక్స్ట్రా ఇస్తాను. పని పూర్తయ్యాక కాల్ చేయి. ఓకే మేడం, పని పూర్తయ్యాకే మీకు కాల్ చేసి చెప్తాను. ఓకే సీను. రవి సక్సేనా గారి మొదటి భార్య కూతురు. అమ్మా, నీకు నిజం చెప్పాలి. ఏంట్రా చెప్పు. మీ ఆయన పోయాక మనకే తెలియకుండా దాచిన ట్రస్ట్ మొత్తం మందే అనుకున్నాం కదా, ఇప్పుడు అది జరగదు. ఏంట్రా ఏం మగ్గుతున్నావు? అవునమ్మా, ఆయన గారి మొదటి పిల్లం వాసురాలు ఊడిపడింది. ఏంటి? మనం ఇండియాలో లేని సమయంలో మొదటి భార్యని మీ ఆయన కలుసుకున్నాడమ్మా. మనకి తెలియని ఆస్తులన్నీ ఇప్పుడు ఈ కూతురికి అంటపెట్టినట్టున్నాడు. ఈమె తండ్రి గారి ఆస్తిని తెగ దాన ధర్మాలు చేస్తుంది. ఇప్పుడే ఎవరికో హోటల్ని ముష్టి పడేసింది. రే, నీకెవరు చూడలేరు కదా, నువ్వు ఎవరి కొడుకు ఎవరికి తెలియదు కదా. సరే, ఇవన్నీ ఫోన్లో వద్దు కానీ నువ్వు ఇంటికి రా, మాట్లాడుకుందాం. సరే, వస్తున్నాను. సీను మేడం, గ్రాండ్ సక్సెస్. ఇవ్వాలే మీ ఇల్లు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం, అమౌంట్ ఎలా సెట్ చేస్తారు? నేను 1 గంటలో సెట్ చేస్తాను. సగం బ్లాక్, సగం వైట్. డన్ మేడం. ఓకే, బాయ్ సీను. చెప్పరా సీను. ఉమేష్ గారు, కంగ్రాచులేషన్ సార్. ఎంతైనా మీరు గ్రేట్ సార్. ఏంట్రా? అదేనండి, మీరు అమ్మిన పాతిల్లు తిరిగి మీరే దక్కించుకున్నారు కదా. ఏం మాట్లాడుతున్నారా? అదేంటండి, మీ సిస్టర్ అట కదా, ₹1,00,00,000 ఎక్స్ట్రా ఇచ్చుకున్నారట కదా, మీకు తెలీదా? ఓ అదా, మర్చిపోయారా? ఓ పార్టీగా సండేరా, ఇస్తా. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారా, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్ బాయ్. ఓకే, బాయ్ సార్. హలో అమ్మా, నీకు షాకింగ్ న్యూసే. ఏంటిరా? మనం అమ్మేసిన ఇల్లు ₹1,00,00,000 ఎక్కువ పెట్టుకున్నారంట. ఒరే, ఇది చాలా తెలివిందిలాగా ఉందిరా. దాన్ని ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే మాత్రం మన ఆస్తికి వట్టకొస్తుందిరా. అంత సీన్ లేదులే అమ్మా, నేనున్నాగా, దాన్ని ఏదో ఒకటి చేస్తా. అరే, నువ్వు ఏం చేసినా సరే మన చేతికి మట్టి అంటకూడదు, సరేనా? సర్లే, అవన్నీ నేను చూసుకుంటా. ఓకే.